అమెరికాలోని క్యాన్సస్లో 2 వారాల క్రితం జాత్యహంకారంతో తెలుగు ఇంజనీర్పై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఆడమ్ పురింటన్ను పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై హత్యాయత్నం ఆరోపణల్ని మోపగా క్యాన్సస్లోని జాన్సన్ కౌంటీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితుడిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాల్ని పరిశీలించేందుకు మరింత సమయం కావాలని అతని తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో న్యాయస్థానం తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 22న క్యాన్సస్లోని ఓ బార్లో తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్ సహచరుడు అలోక్ రెడ్డితో కలిసి బాస్కెట్బాల్ పోటీలను తిలకిస్తుండగా వారిపై నౌకాదళ మాజీ ఉద్యోగి అయిన ఆడమ్ పురింటన్ కాల్పులు జరిపాడు. ముందు వారితో ఘర్షణకు దిగిన ఆడమ్ తర్వాత మీరు మాకంటే ఎందులో గొప్ప, మా దేశం విడిచి వెళ్లిపోండి అంటూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కూచిబొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా అలోక్ రెడ్డితో పాటు నిందితుడి నిలువరించేందుకు యత్నించిన ఇయాన్ గ్రిలాట్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.